జరుగుతూ ఉంటుంది. డబ్బులు లేవు ఏం డబ్బులు లేకపోవడం? నిన్న మా జగన్ సార్ చెప్పినట్టు ఒక రోజు కూడా కాదు, ఒక గంట యోగా ఖర్చుకి 300 కోట్లు ఖర్చు పెట్టారండి మీరు. గంట. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనం. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, సంవత్సరానికి ఒక 400 కోట్లు మీరు దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, అదో ప్రాజెక్ట్. అది అమరావతిలో ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైవే కనెక్టింగ్ 3 కిలోమీటర్ల రోడ్. అది ఈ రోడ్ వర్త్ టోటల్ 3 కిలోమీటర్స్ లెంగ్త్. 540 కోట్లకు టెండర్ పిలిచారంటే కిలోమీటర్ 180 కోట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయా? అదేదో బ్రిడ్జ్ అన్నారు, 2 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఏమో 1250 కోట్లు అన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటన్నిటికి మీకు డబ్బులు వస్తున్నాయి. ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు మీరు. ఈ 18 నెలల కాలంలో 2,70,000 కోట్లు అప్పు చేశారు అక్షరాల. అంటే ఒక్క రోజుకి 505 కోట్లు. ఒక్క రోజుకి ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, ఉద్యోగార్థులు, యువకులు, మహిళలు, 50 మంది కూడా గమనించాల. ఒక రోజుకి రాష్ట్ర ప్రభుత్వం 505 కోట్లు అప్పు చేస్తుంది. ఒక రోజుకి. ఒక రోజు అప్పు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ప్లీజ్ మార్క్ మై వర్డ్. ఒక రోజుకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది. ఇంకా మీరు ఎన్ని కలబోలు మాటలు చెప్తా ఉంటారు. మీరు మా దగ్గర డబ్బులు లేవు, మీరేమో ₹1 అప్పు చేయనక్కర్లేదు. ఆల్రెడీ అన్ని కూడా ఫైనాన్షియల్ టైప్స్ పూర్తయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి.